ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏ మాటకా మాటే ఈ మధ్య ఆడియన్స్ అయితే బాగా తెలివి మీరిపోయారబ్బా. ఎందుకు అనుకుంటున్నారా? అదేంటో ఈ స్టోరీ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్య నిర్మాతలే కాదు ఆడియన్స్ కూడా బాగా సెలెక్టివ్ అయిపోయారు. హీరోలు ఎలాగైతే సంక్రాంతికి వస్తామేమంటున్నారు, ప్రేక్షకులు కూడా అలాగే బయటకు వస్తామంటున్నారు. అదేలా అనుకుంటున్నారా? మీరే చూడండి ఈ స్టోరీలో. సంక్రాంతి సీజన్లో మాత్రమే నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లే ఆడియన్స్ కూడా కేవలం ఆ సీజన్లోనే థియేటర్స్కి వెళదాంలే అని ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతోంది సిచ్యువేషన్ చూస్తే. కావాలంటే చూడండి, ఫిబ్రవరిలో ఒక్క హిట్ రాలేదు. అలాగని పిచ్చి సినిమాలొచ్చాయా అంటే అదీ కాదు. కొన్నింటికి టాక్ బాగుంది, కానీ కలెక్షన్స్ రాలేదు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమానే తీసుకుందాం. చాలా మంచి టాక్ వచ్చింది. వాలెంటైన్ డే వీకెండ్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకి టాక్కి తగిన వసూళ్లు రాలేదు. ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి, లాంగ్ రన్లో మాత్రం నిలబడలేకపోయింది. అలాగే ఫిబ్రవరి 20న విడుదలైన సుహాస్ హే బలవంత్ కానీ, ఫిబ్రవరి 28న విడుదలైన విష్ణు విన్యాసం సినిమాలది కానీ ఇదే పరిస్థితి. కామెడీ బాగా ఉంది అన్న టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం సాధించలేకపోయాయి. టికెట్ రేట్ల విషయంలో చిన్న నిర్మాతలు ట్రిక్స్ అయితే బానే ప్లే చేస్తున్నారు, బట్ అవి వర్కౌట్ అవ్వట్లేదు. మొన్న నిలవే సినిమాకు 11 రూపాయల టికెట్ అన్నారు. తాజాగా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాకి 4 అడల్ట్స్ ప్లస్ లార్జ్ పాప్కార్న్ సింగిల్ స్క్రీన్స్లో అయితే 499 రూపీస్, మల్టీప్లెక్స్లో అయితే 799 రూపీస్ అంటున్నారు. మరి ఇదైనా వర్కౌట్ అవుతుందా? అసలు థియేటర్కి వెళ్లి చిన్న సినిమా చూసే మూడ్లో ఆడియన్స్ ఉన్నారా?